Welcome to Success India Growth Stories, SIGA. Hi friends, good evening. Welcome back. Today's short story or short information ఏదైనా అనుకోండి. ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా స్టోరీస్ ప్రకారం తీసుకున్నట్లయితే ఇండియాస్ జీడిపి గ్రోత్ 8.2 ఇన్ సెకండ్ క్వార్టర్ అండి. సెకండ్ క్వార్టర్ కంప్లీట్ అయింది కదా, మనకి ఫస్ట్ క్వార్టర్ వచ్చి ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్కి సెకండ్ క్వార్టర్ కంప్లీట్ అవుతుంది. సెకండ్ క్వార్టర్స్తో తీసుకుంటే 8.2% ఇంక్రీజ్ అయింది. అంటే పాస్ట్ 6 క్వార్టర్స్ తీసుకుంటే దిస్ ఈజ్ ద ఫాస్టెస్ట్ గ్రోత్ అనమాట. నెక్స్ట్ వచ్చి జీడిపి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 26 తీసుకుంటే 7% ఫోర్కాస్ట్ చూపిస్తుందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇండియా హిట్స్ హిస్టారిక్ ఫుడ్ గ్రెయిన్ అనమాట. ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ గ్రోత్ ఆఫ్ 357 మిలియన్ టన్స్, అంటే 100 మిలియన్ టన్స్ జంప్ ఇన్ లాస్ట్ 10 years తీసుకుంటే 100 మిలియన్ టన్స్ జంప్. నెక్స్ట్ వచ్చి ఇండియా రైజెస్ టు థర్డ్ ఇన్ ఏషియన్ పవర్ ఇండెక్స్ 2025లో ఇండియా థర్డ్ పొజిషన్కి రైజ్ అయిందండి పవర్ ఇండెక్స్లో. ఓకే, ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ అండి. మనము యాక్చువల్గా జనరల్గా అంతా యుఎస్ డాలర్ గురించి మాట్లాడుతుంటాం కదా. ఇంకొక తెలియని విషయం ఏంటంటే యుఎస్ డాలర్ కన్నా ఎక్కువ రేట్ ఉన్నటువంటి, ఎక్కువ పలుకుబడినటువంటి కరెన్సీస్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మీరు ఈ స్క్రీన్ మీద చూడొచ్చు, కువైట్ దినార్ ఇది $3.26 టైమ్స్ ఎక్కువ అనమాట డాలర్ కన్నా. అలాగే మీరు లాస్ట్లో తీసుకుంటే యూరోస్ తీసుకుంటే 1.16 టైమ్స్ ఎక్కువ. బ్రిటన్ పౌండ్ తీసుకుంటే 1.33 టైమ్స్, బెహ్రెన్ డినార్ అంట 2.65 టైమ్స్. సో డాలర్ కన్నా ఎక్కువ పలుకుబడి ఉన్నటువంటి ఈ కరెన్సీస్ మీరు స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయొచ్చు. గుడ్ ఇన్ఫర్మేషన్ కదండి. హాయ్ అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్, 1 BHK అక్రాస్ ఇండియాలో అపార్ట్మెంట్ టైప్లో కొనాలనుకుంటే ఎలా ఉన్నాయి, ప్రైజెస్ ఎలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ముంబైలో తీసుకుంటే 500 స్క్వేర్ ఫీట్ అంధేరీలో 1 crore అంట అండి 1 BHK. దాని రెంట్ వచ్చి 40,000. బెంగళూరులో కోరమంగళాలో అయితే 75 lakhs, రెంట్ వచ్చి 25,000. కోల్కతాలో చూడండి 40 lakhs. ఇలా చూసుకుంటూ పోతే న్యూఢిల్లీలో 70 lakhs, పూణేలో 40 lakhs, హైదరాబాద్లో 30 lakhs, సూరత్లో 20 lakhs, చెన్నైలో 40 lakhs, అహ్మదాబాద్ 30 lakhs, మైసూర్లో 30 lakhs, పంజాబ్లో 38 lakhs, లక్నోలో 30 lakhs. రెంట్ పరంగా తీసుకున్నట్లయితే లక్నోలో 9,000, హైదరాబాద్లో 9,000. మీరు చూడొచ్చండి స్క్రీన్ పైన. మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. ఓకే, సో మీరు చూసి దాని ప్రకారం మీరు ప్లాన్ చేసుకోండి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలా ఏంటి అని. ఇంకొక విషయం ఏంటంటే ఈ వీడియో ఎండ్లో ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఒక అప్డేట్ ఉంది. మీరు వీడియోను ఫాలో అవ్వండి, మీకు అప్డేట్ తెలుస్తుందండి. అకార్డింగ్ టు మోతీలాల్ ఒస్వాల్ ప్రకారం అండి, యూపీఐ ట్రాన్సాక్షన్స్ మన ఇండియాలో ఇప్పుడు చాలా ఫేమస్ కదా. ప్రతి ఒక్క షాప్లోనూ ఉంటుంది, ఆల్మోస్ట్ ఆల్ పల్లెటూరులో కూడా వ్యాపించిపోయిందనమాట. సో ఎవరు ఎక్కువ ఏం యూజ్ చేస్తున్నారు అంటే యూ కెన్ సీ హియర్ ఫోన్పే 46.2% యూజ్ చేస్తున్నారండి. అంటే యూపీఐ ట్రాన్సాక్షన్స్లో తీసుకుంటే 46% ఫోన్పే, గూగుల్ పే 35.2%, పేటిఎం 7.4%, నావియన్ యాప్ 2.82, సూపర్ మనీ యాప్ 1.32, అదర్స్ 6.82. చూడండి, ఇలాంటి మీకు మంచి మంచి అప్డేట్స్ మీకు తెలియాలంటే కీప్ వాచింగ్ మై ఛానల్. ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ అండి, విచ్ కంట్రీ హోల్డ్స్ ద మోస్ట్. అకార్డింగ్ టు 2024 ప్రకారం తీసుకున్నట్లయితే 2019 నుంచి 2024 వరకు తీసుకున్నట్లయితే చైనాలో 331.3 టన్స్ ఆఫ్ గోల్డ్ ఉందంట అండి. అండ్ ఇండియా సెకండ్ 241.2 టన్స్. దీనికైతే మన లేడీస్కి హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలండి, ఎందుకంటే వాళ్ళ వల్లే కదా ఎక్కువ గోల్డ్ కొనాల్సి వస్తుంటుంది. సో లేడీస్ అండ్ గర్ల్స్ ప్లీజ్ బై మోర్ అండ్ వీ విల్ బీట్ చైనా ఆల్సో వన్ డే. ఓకే, నెక్స్ట్ పోలాండ్ తీసుకుంటే 219.6, టర్కీ తీసుకుంటే 216.4%. ఇలా మీరు మిగతావన్నీ చూసుకుంటూ పోవచ్చండి. ఓకే, ఇంకొక గ్రేటెస్ట్ న్యూస్ అండి, వరల్డ్ రిచెస్ట్ ఇన్ టెలికామ్ ఇండస్ట్రీస్లో వరల్డ్ రిచెస్ట్ పర్సన్స్ తీసుకున్నట్లయితే టాప్ 5లో 3 members ఇండియన్స్ ఉన్నారండి.
గ్రేట్ కదా. దాంట్లో ఎస్పెషల్లీ భారతీ ఎయిర్టెల్ చెందినటువంటి ముగ్గురు పర్సన్స్ ఉన్నారు. ఫస్ట్ తీసుకుంటే 82.5 బిలియన్స్తో కార్లోస్ స్లిమ్ హెలు అండ్ ఫ్యామిలీ, అమెరికాకు చెందిన అతను ఫస్ట్ ఉంటే, సెకండ్ వచ్చి మన సునీల్ మిట్టల్ అండి, 12.1 బిలియన్ భారతీ ఎయిర్టెల్కి. అలాగే ఫోర్త్ పొజిషన్ తీసుకున్న మన భారతీ ఎంటర్ప్రైజెస్కి సంబంధించినట్టు వాళ్ళే రాకేష్ మిట్టల్ అండ్ రాజన్ మిట్టల్. ఇలా మీరు స్క్రీన్ మీద చూసుకుంటే డిఫరెంట్ పర్సన్స్ ఎంతెంతమంది ఎంత ఉన్నారని అబ్జర్వ్ చేయొచ్చండి. ఇంకొక సర్ప్రైజింగ్ న్యూస్ అని చెప్పాను సర్ప్రైజింగ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పాను కదండి, ఆ ఇన్ఫర్మేషనే ఈఎంఐకి సిప్కి డిఫరెన్స్ ఏంటి, ఏం చేస్తే యాక్చువల్గా గొప్ప వాళ్ళు అవుతారు, రిచెస్ట్ పర్సన్స్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు క్లియర్గా నీట్గా క్యాలిక్యులేషన్తో పాటు ఇచ్చారండి. హోమ్ లోన్ తీసుకున్నాము ఒక పక్క, ఇంకొక పక్క సిప్ తీసుకున్నాం. హోమ్ లోన్ అమౌంట్ 20 lakhs తీసుకున్నానండి. ఇంట్రెస్ట్ రేట్ ఎంత అండి, 8.5% పర్ యానం కదా ఇప్పుడు ఉన్నది, 8.5%. నేను 20 years పెట్టాను. అప్పుడు మంత్లీ ఈఎంఐ ఎంత అయిందండి, 17,356 రూపీస్. సో 20 lakhs గాను నేను ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తున్నానంటే 21,65,552 రూపీస్ ప్లస్ యాక్చువల్ అమౌంట్ 20 lakhs. మొత్తం ఎంత టోటల్ పే చేశాను, 41,65,440 రూపీస్ పే చేశానంటే అక్షరాలుగా 20 lakhsకి వచ్చి నేను 41,65,440 రూపీస్ పే చేశాను. సిప్లో తీసుకున్నామంటే సేమ్, ఫర్ ఎగ్జాంపుల్ 17,356 రూపీస్ ఈఎంఐలో ఏదైతే పే చేస్తున్నారో అదే మంత్లీ ఈఎంఐ మీరు సిప్లో చేస్తున్నారు. మీకు సిప్లో 14% పర్ యానం అనుకుందామండి. సో ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ 20 years అనుకుందాం. టోటల్ ఇన్వెస్ట్ ఎంత అవుతుంది, మీరు 41,65,440 రూపీస్ ఇన్వెస్ట్ చేశారనుకున్నాం. టోటల్ ఎంత తెలుసా అండి, 1,62,00,377 రూపీస్. సో టోటల్ మీరు ఎర్న్ చేసేది 2,03,66,817 రూపీస్ ఎర్న్ చేస్తున్నారు. అర్థమవుతుందండి. మీరు సిప్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల యూ విల్ బికమ్ ఎ రిచెస్ట్ పర్సన్. సో మీరు ఆలోచించుకోండి, ఇల్లు కావాలా, రిచెస్ట్ పర్సన్ కావాలా, ఏది కావాలో మీరు డిసైడ్ చేసి కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమందికి ఏది ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందో. సో ప్లీజ్ అండి, దయచేసి మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే ప్లీజ్ ఛానల్కి వచ్చి వ్యూ చేయండి, లైక్ చేయండి, అలా విధంగా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ షేర్ చేయండి, ఇంకా నలుగురికి తెలుస్తుందండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్. థ్యాంక్ యూ. Please like, share and subscribe to our Success India Growth Stories. Thank you.